ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా యాక్సెప్ట్ చేయలేక బురద చల్లుతున్నారే తప్ప ప్రజలు ఒక్కసారి కాదు 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నామమాత్రంగా పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుందంటున్నారు. నాకు తెలిసి నామమాత్రంగా కాదు పేక మేడ ఎలా ఉందో దాన్ని వారే కూల్చుకుంటున్నారు. ఇంకొక పార్టీ ఎవరు కూల్చటంలా ఆ పేక మేడలాగా ఆ ప్రభుత్వాన్ని వారే గుర్చుకుంటున్నారు. దానికి బాధ్యులు వారే అవుతారు. వారే చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు మరీ ఎందుకు చెప్తున్న ఆర్థిక ఇబ్బందులు అంటే ఎచ్చులు చెప్పుకోదలుచుకోవాలా ఈ ప్రభుత్వం దొరికిన కాడికి దొరికినంత ఎంత వడ్డీ అయినా పర్వాలేదని ఆనాటి ప్రభుత్వం వడ్డీలకు తెచ్చింది. లోన వడ్డీలకు తేటం బయటకు వచ్చి మాది ధనిక రాష్ట్రం అని చెప్పటం. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు చాలా స్పష్టంగా చెప్తుంది ఎచ్చుల కోసం కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టదు. ఈ ప్రభుత్వం ఏవైతే వనరులున్నాయో ఏవైతే ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులున్నాయో దానికి తగ్గట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ ప్రభుత్వం. ఆనాడులాగా ఎచ్చుల కోసం పోయో బ్యాంకుల్ని నమ్మించడం కోసమో ఇంకొకరిని మెప్పించడం కోసం ఒప్పించడం కోసమే పోదు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రం ఆనాడు గొప్పలు చెప్పుకుంది. కానీ ఈ ప్రభుత్వం నిజంగా 7 లక్షల కోట్లు ఉందని ధైర్యంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసి మీ అందరి ముందు చెప్తుంది. అదే రకంగా మిషన్ భగీరథ విషయంలో కూడా కేంద్రం నుంచి ఏవైతే నిధులు అడిగితే ఎక్కడ చిన్నతనం అవుతుందో అని సుమారు 39,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెడితే ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సర్వే చేపిస్తే ఇప్పటికీ ప్రతి గ్రామంలో యావరేజ్న 32% అంటే 100 ఇళ్లుంటే 32 ఇళ్లకి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు అనే నగ్న సత్యాన్ని మొన్ననే రిపోర్ట్ వచ్చింది. అంటే నిజంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేని ఆనాటి ఆ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో ఉన్న నిజాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టుని సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక్క సెక్టార్లోనే కాదు ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఈనాటి ప్రభుత్వం యథార్థాన్ని ప్రజలకు చెప్పి చేయగలిగేదే చెప్పింది చేయటానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉన్నది అనేది మీరు గమనించాలి.